ఆ వినాయకుడు అనేసరికి ఆ రకమైన ఆసక్తి, ఆ రకమైన విశిష్టత, ఆ రకమైన ఆకర్షణ. అసలు వినాయకుడి రూపమే ఉమ్, చూస్తుంటే మళ్ళీ 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 చూడాలి అని అనిపిస్తుంది. ఎంత చూసినా ఇంకా కొంచెం చూడాలి, ఈ స్వామిని చూస్తూనే ఉండాలి. ఎందుకు? పెద్ద బొజ్జ, ఉమ్, చిన్న కాళ్ళు, బ్రహ్మాండమైనటువంటి గజముఖం, ఎప్పుడు ఇట్లా ఊగుతూ ఉంటుంది. ప్రసన్నో తరటీముఖ అంటారు. ఏనుగుని చూడటానికి పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాడి దాకా ప్రతి వాళ్ళు ఇష్టపడతారు. ఉమ్, కాబట్టి ఇది అందరూ ఇష్టపడేటటువంటి రూపము. అలాంటి రూపం దొరకడం దుర్లభం. ఉమ్, కాబట్టి ఆ రూపములోనే ఆ ప్రత్యేకత ఉంటుంది, ఇలా గుంజేసుకుంటూ ఉండేటటువంటిది. ఆ రూపంలో ఓంకార తత్వం అంతా ఇమిడీకృతమై ఉంటుంది. మీరు చూడండి, ఓంకారాన్ని ప్రత్యేకంగా ఎక్కడా చూపించక్కర్లా. ఒక్కసారి ఏనుగు తొండం ఇలా లేపిందంటే అచ్చం ఓంకారమే ఉంటుంది అక్కడ. కాబట్టి ఓం అనేటటువంటి శబ్ద బ్రహ్మం ఏదైతే ఉందో, ఎన్నిగా విభజించబడ్డా అందరూ వేదాన్ని ఆశ్రయిస్తారు, వేదాన్ని గౌరవిస్తారు. వేదము శబ్ద బ్రహ్మం, శబ్ద బ్రహ్మానికి మూలం ఓంకారం. కాబట్టి ఎన్ని రకాలుగా ఎవరు విభజించబడ్డా అందరూ ఓంకారాన్ని తలుచుకుంటారు. కాబట్టి ఓం అనే శబ్దం ఎవడి హృదయంలో ఉంటుందో వాళ్ళందరి దగ్గర గణపతి కూర్చొని ఉంటాడు. కాబట్టి విభజన అనేటటువంటిది ఉండే అవకాశం లేదు. తర్వాత ఆ స్వామి రూపంలో కూడా పిల్లలు చూసినా పెద్దలు చూసినా, ఇప్పుడు మనకి నిమజ్జనకి అనేక రకాల వినాయకుళ్ళు వెళ్తున్నారు. అందరు తరచి తరచి చూస్తారు, ఈ వినాయకుడు ఏం వినాయకుడు, ఈ పక్కన వెళ్తున్న వినాయకుడు ఏమిటి, ఈయన బాలగణపత, ఈయన తరుణ గణపత, ఈయన నృత్య గణపత, ఈయన దుర్గా గణపత, ఇలా రకరకాలైన భక్త గణపత, ఇలా రకరకాలైనటువంటి గణపతి రూపాలు ఎన్ని అసలు చెప్పలేం. ఎన్ని చూసినా మంత్రశాస్త్రంలో తంత్రశాస్త్రంలో రకరకాలైనటువంటి రూపాలతోటి గణపతిని కొలవడం అనేది అలవాటు ఉంది. కాబట్టి ఆ స్వామిని ఎన్ని రూపాల్లో చూసినా ఇంకా 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 చూడాలని అనిపిస్తుంది. మిగతా అన్ని రూపాలకు ఒక పరిమితి ఉంటుంది, ఇక్కడికి ఆపేస్తారు. మహా అంటే విష్ణుమూర్తిని తీసుకుందాం, ఓ దశావతారాలు లేదు ఇంకొక 21 అవతారాలు, అక్కడికి ఆపేస్తాం, అంతకు మించి దాటం. అలాగే అమ్మవారిని తీసుకోండి, ఆవిడకు కూడా కొన్ని లిమిటేషన్స్, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇంకా ఏవో చిన్న చిన్న శక్తి స్వరూపాలుగా. కానీ ఒక గణపతికి మాత్రమే, ఈ పరమేశ్వరుడికి గాని ఎవ్వరికీ లేనటువంటి విశేషమైన ఎన్ని రూపాలు భూమి మీద లేనిది, ఎన్ని రూపాలు అన్ని రూపాలు. పరమేశ్వరుడు కూడా లేనిది లేదు, తండ్రికి కూడా లేదు, తల్లికి లేదు, మేనమామకు కూడా లేదు. మేనమామ ఎవరు? సాక్షాత్తు విష్ణుమూర్తే. ఎలా అంటే శ్రీకాంతో మాతులో యస్య అంటారు. కృష్ణ పరమాత్మ అవతారం తీసుకున్నప్పుడు మహామాయ ఆయన కంటే ముందు పుట్టింది. కాబట్టి ఆయన సోదరిగా మహామాయ పుట్టింది. ఈయనని అందుకనే సరసిజనాభ సోదరి అంటారు. అలాంటి ఆ అమ్మవారికి లేదు, విష్ణుమూర్తికి లేదు, పరమేశ్వరుడికి కూడా లేదు. లేనటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ స్థితి ఒక్క గణపతికే ఉంది. గణపతి దగ్గర మొత్తం ప్రకృతిలో ఉండేటటువంటివన్నీ ఉంటాయి. అంటే మనం భూమి మీద పండ్లు అయితేనేంటి, పండ్లు తీసుకోండి పండ్లు, ఆకులు తీసుకోండి ఆకులు, అస్త్రాలు తీసుకోండి అస్త్రాలు, శస్త్రాలు తీసుకోండి శస్త్రాలు, కిరీటాలు, అలంకారాలు. అస్సలు గణపతికి అనేక రకాలైనటువంటి ఆ ఆభరణాలు అన్నీ కూడా దొరుకుతాయి మనకి. ఇంత రూపంతో, ఇంత అలంకారంతో ఇంకో భగవంతుడు దొరకడం కష్టం. పైన భక్త సులభుడు. మిగతా దేవతలకి ఏంటి, మీరు ఓ కొండంత చేసి పెట్టాలి, ఎంత చేసినా ఈ అనుష్ఠానం చేయవయ్యా, హవనం చేయి, హోమం చేయి అని చెప్తారు. ఇంత గరిక గడ్డిపోచలు దూర్వార యుగ్మాలు 4 తీసుకెళ్లి ఆయన దగ్గర పెడితే సంతోషపడతాడు కదా. కాబట్టి గొప్పగా డబ్బున్నవాడు, ఏమీ లేనివాడు, ఎవడైనా అర్చించడానికి సులభమైనటువంటి స్వామి ఎవరైనా ఉన్నారు అంటే అది గణపతే. అందుకని ఈ గణపతి అనేటప్పటికి ఒకసారి తెలియకుండానే ఒళ్ళు అలా మైమర్చిపోతుంది. అందరివాడు సత్యం.